ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. Sir, my work as a employee, as a executive, as a civil servant is to assist in execution of projects, and whether I along with my political executive are doing correct or not, that responsibility. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సి బికాజ్ వినండి, మీరు అసలు ఏ చదువుకున్నారండి నాకు అర్థం కాదు. Sir, you please. సి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు అయినా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఎవరిని పెడుతున్నారు? ముఖ్యమంత్రిని పెట్టరు, మంత్రిని పెట్టరు, సెక్రటరీని పెడతారు. చాలాసారి డిప్యూటీ సెక్రటరీ కూడా పెడతారు. ఓకే, అంతే కదా, రిప్రజెంటేటివ్ బట్ డిప్యూటీ సెక్రటరీని పెడతారు కానీ ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రిని పెట్టరు కదా. ఎమ్మెల్యేస్ ఆర్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ. నేను చెప్తా మీకు, అంటే మీకు ఆఫీసర్ ఐఏఎస్ అనేది అది ఒక మామూలుగా ఆషామాషిగా వచ్చేది కాదు. అది చాలా కష్టపడి చదవటంతో పాటు బాధ్యతను కూడా మీకు ఇస్తుంది. అది మాకు కూడా వినండి, మీకు బాధ్యత ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ ప్రజెంట్ సీఎందే చెప్తా. ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తలో ఏమైందో తెలుసా? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఒక ట్రాన్స్ఫర్ కవరింగ్ లెటర్. సో ఆయన చూసి, మీరు ఫస్ట్ టైమా ఎమ్మెల్యే అన్నారు. అవును, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడిని నేను చెప్పేది. ఇది ఈ కవర్, ఈ లెటర్ తీసుకొచ్చారు కదా, ఈ లెటర్ ఎవరి కోసం తీసుకొచ్చారో ఆ పర్సన్ని నేను స్ట్రైట్ అవే సస్పెండ్ చేస్తప్పుడు. ఎందుకంటే రికమెండేషన్స్ ఎంటర్టైన్ చేయకూడదు. అతను మీ ద్వారా రావటమే అతను చేసిన ఫస్ట్ తప్పు. తప్పేనా? రూల్ ప్రకారం తప్పేనా కాదా మీకు అది తెలుసు అసలు? లెట్ మీ సే